అలాగే పుష్కళ అంటే ఈ పూర్ణత్వం ఏదో ఒక 2 రోజులుంది, ఒక వారం రోజులు చక్కగా ఉంటావు. ఆ తర్వాత మళ్ళీ అనారోగ్యం అంటే కుదరదుగా. జీవితాంతం పుష్కలంగా ఉండాలి, పూర్ణంగా ఉండాలి. ఇది మనం లక్ష్మీదేవిని కోరుకుంటూ ఉండాలట. అటువంటి పూర్ణత్వం అంటే 0 అని అంటారు. ఈ 0 పక్కన 1 ఎవరు అంటే ఆయన పరమాత్మ. అలా 10 అనేటప్పటికి 0 పక్కన పరమాత్మ ఉంటేనే మనకి పూర్ణత్వం. ఈ 0 మనమైతే అప్పుడు పరమాత్మ మనతో ఉంటే మనం పరిపూర్ణంగా ఉన్నట్టు. హాయిగా ఈ జనన మరణ చక్రంలో పడకుండా, తిరగకుండా మళ్ళీ పుట్టి, మళ్ళీ పుట్టి, మళ్ళీ పుట్టి కర్మలు చేసుకొని, పాపాలు, పుణ్యాలు చేసుకొని మళ్ళీ పుట్టి అని కాకుండా శాశ్వతంగా పైన ఏ శివలోకంలోనో, లేకపోతే ఏ వైకుంఠంలోనో హాయిగా ఉండిపోవచ్చు. మరి దీనికి కావాల్సిందేంటి? పూర్ణత్వం. అలా వచ్చేస్తుందా పూర్ణత్వం? లేదు. ప్రతి ఒక్క అంకె ఏ రకంగా అయితే 1, 2, 3 అని ఉంటాయో, అలా 9 వరకు మన సాధనతో, మన ఉపాసనతో మనం 9 వరకు చేరాలి. ఎందుకు అంటే 9 వరకు చేరితేనే 10కి దగ్గరగా ఉంటాము. 10 అనేటప్పటికి పూర్ణత్వాన్ని సంపాదించుకుంటాం. భగవంతుడు ఆ ఒకటో సంఖ్యగా ఆయన పక్కన ఉంటే. దీనికి మనం ఏం చెయ్యాలి? ఎంతో కృషి చెయ్యాలి. ఎటువంటి కష్టం మనం ఇక్కడ అనుభవించాలి అంటే కేవలం ధర్మాన్ని పాటించగలగాలి.